హలో గైస్, విండ్ బ్రేకర్ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కి చాలా సపోర్ట్ వచ్చింది. అయితే లేట్ చేయకుండా సెకండ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో సకురా చిరాకులో ఉంటాడు. ఎందుకంటే ఒక ముసలామ బలవంతంగా సకురా పైకెక్కి కొటా షాప్ కి తీసుకెళ్తుంది. ఈ ముసలామని అందరూ గ్రానీ సతో అని అంటారు. సకురా ఇక చిరాకు తట్టుకోలేక గ్రానీ సతోని కిందకి దిగమని అంటాడు. గ్రానీ సతో ఈ కాలం పిల్లలకి తమ ఎల్డర్స్ పై గౌరవం ఉండట్లేదని అంటుంది. లాస్ట్ కి గ్రానీ సతో కిందికి హీరోలా దిగుతుంది. గ్రానీ సతో అక్కడ ఉన్న చైర్ మీద కూర్చొని ఎంతైనా నువ్వు ఫోరిన్ బాయ్ కదా అని థ్యాంక్స్ చెప్తుంది. ఇది వినగానే సకురా మళ్ళా బ్లష్ అయిపోతాడు. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా అని అంటుంటే కొటా సకురా నాపి తనకు తయారు చేసిన ఎగ్ శాండ్విచ్ ని తిను అని ఇస్తుంది. కొటా, ఇవాళ మీ స్కూల్ స్టార్ట్ అవబోతుంది కదా, నాకు తెలిసి స్కూల్ 12 కి అనుకుంటా స్టార్ట్ అయ్యేది, నువ్వు ముందే ఎందుకు రెడీ అయ్యావని అడుగుతుంది. ఓహో, నువ్వు ఎక్సైట్మెంట్ తో ఆగలేకపోతున్నావా అని ఆట పట్టిస్తుంది. ఆ స్కూల్లో చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్స్ ఉన్నారని అంటుంది. అంతలోపే ఒకడు కొటాసాన్ అని డోర్ బద్దలు కొట్టుకుని వస్తాడు. వాడి కాలు గడప గుద్దుకొని కింద పడతాడు. వీడు గ్రానీ సతోని అండ్ కొటాని పలకరిస్తాడు. వీడి ఇక్కడ కొంచెం కామెడీ చేస్తాడు. సకురా వీడు చేసే శకలకి అసలు వీడు కూడా ఫోరిన్ లో చదువుతున్నాడా అని కొటాహాని అడుగుతాడు. కొటహా అవునని చెప్పి మీరు ఒకటే ఇయర్ లో చదవబోతున్నారు అని అంటుంది. వీడు సకురాని నిన్ను ఈ టౌన్ లో ఎప్పుడు చూడలేదే, నువ్వు కొంపదీసి వేరే టౌన్ నుంచి వచ్చావా అని అడుగుతాడు. సకురా ఇది విని నీకేమైనా ప్రాబ్లమా అని అంటాడు. వాడు అదంతా వదిలే, ఫస్ట్ నీ హెయిర్ ఎన్ని ఇలా ఉందని అంటాడు. ఇది వినగానే సకురా కోపం వస్తుంది. అయితే నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. వీడు సకురా మీద చేసి పాప ఇంత చిన్న వయసులో స్ట్రెస్ తో బాధపడుతున్నావా అని అంటాడు. ఇది వినగానే కొటహా నవ్వేస్తుంది. ఆ తర్వాత కొటహా ఇతని పేరు సకురా, ఇతను వేరే టౌన్ నుంచి వచ్చాడని ఇంట్రడ్యూస్ చేస్తుంది. మనం వీడి పేరు నీరే అని తెలుసుకుంటాం. నీరే సకురాని నువ్వు ఫోరిన్ స్కూల్ కి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నీరే మళ్ళా ఫోరిన్ కి ఈ టౌన్ కి ఉన్న రిలేషన్షిప్ మళ్ళీ రిపీట్ చేసి చెప్తాడు. సకురా ఫోరిన్ లో స్ట్రాంగెస్ట్ అవుతాను అంటాడు. ఈ టౌన్ ని ప్రొటెక్ట్ చేస్తూ హీరో ఆఫ్ జస్టిస్ అవడంలో నాకేం ప్రాబ్లం లేదు. ఫోరిన్ లో చాలానే స్ట్రాంగ్ గైస్ ఉన్నట్టున్నారు, నేను వాళ్ళని బీట్ చేసి వాళ్ళలో స్ట్రాంగెస్ట్ అయితే అప్పుడు సాటిస్ఫై అవుతాను అంటాడు. ఈ మాట విని నీరి నువ్వు చేయలేని పనులు అనొద్దని అంటాడు. లేకపోతే నీకు బట్టతలు వస్తుందని అంటాడు. మళ్ళా కొటహా ఈ మాటలు విని నవ్వుతుంది. మీరే గడియారం చూసి ఈ టౌన్ చుట్టూ పెట్రోల్ చేసే టైం అయింది అని వెళ్తాడు. వెళ్లే ముందు ఇవాళ నుంచి నేను కూడా ఈ టౌన్ కి రక్షకుండని అంటాడు. నీరే బయట అడుగు పెట్టగానే మళ్ళా కింద పడిపోతాడు. కొటహా సకురాతో నీరే ఫన్నీగా ఉన్నాడు కదా అని అంటుంది. సకురా ఫన్నీ లేదేం లేదు, అలాంటి ఫోరిన్ స్కూల్ కి వెళ్ళబోతున్నాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు. హీరో ఆఫ్ జస్టిస్ కావాలన్నప్పుడు కొద్దిగా కూల్ గా ఉండాలని అంటాడు. కొటహా ఇది విని నువ్వు లుక్స్ గురించి మాట్లాడతావా నేను ఎప్పుడు అనుకోలేదని అంటుంది. ఇక్కడ సకురా అనేది ఏంటంటే ఎవరైతే గొడవ పడేటప్పుడు స్టైల్ కొడతారో వాళ్ళే గొడవ స్టార్ట్ కాగానే పారిపోతారని సకురా ఫీలింగ్. నీకు కాఫీ ఫ్రూట్ కలర్ తెలుసా అని అడుగుతుంది. సకురా తెలిసి తెలియనట్టు బ్రౌన్ కలర్ అనుకుంటా అని సమాధానం చెప్తాడు. కొటహా రెడ్ కలర్ అని చెప్తుంది. అలాగే అవి చెరీలా స్మూత్ గా ఉంటాయని అంటుంది. నేను కూడా ఫస్ట్ లో ఆ జార్ లో ఉన్నట్టు హార్వెస్ట్ చేస్తారని అనుకునేదాన్ని, నాకు కూడా అవి జస్ట్ విత్తనాలని తెలియలేదు. నువ్వు థింగ్స్ ని ఒక పర్స్పెక్టివ్ నుంచి చూస్తే నువ్వు వాటి యొక్క ట్రూ ఫామ్ ని ఎప్పుడు చూడలేవు. నువ్వు ఏమనుకున్నా పర్లేదు, కానీ నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని నీకు అనిపించట్లేదా? నువ్వు కొంతమందిని అన్ని సైడ్ నుంచి చూస్తేనే వాళ్ళు ఎలాంటి వారో నీకు అర్థమవుతుందని కొటహా అంటుంది. తర్వాత సకురా క్యాజువల్ గా టోంపో స్ట్రీట్ లో నడుస్తుంటే ఒక బేకరీ ఓనర్ నువ్వే కదా నిన్న టౌన్ ని రక్షించిందని సకురాకి కొన్ని బ్రెడ్స్ ఇస్తాడు. ఇలా టౌన్ లో ఒక్కొక్క వస్తువు సకురాకి ఇస్తారు. సకురాకి ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. అసలు ఈ టౌన్ ఏంటి ఇలా ఉంది, నాలాంటోడితో ఇంత మంచిగా మాట్లాడుతున్నారేంటి, నాలాంటోడుతున్నా నేనే తప్పుగా నేను అర్థం చేసుకుంటున్నానా, వాళ్ళు నన్ను ఇలా ఎప్పుడు చూడరని నేను అనుకుంటున్నానా అని అనుకుంటాడు. సడన్ గా ఒక అమ్మాయి సకురా దగ్గరకు వచ్చి నువ్వు ఫోరిన్ స్కూల్ కి చెందిన వాడివి కదా, ప్లీజ్ నాకు సహాయం చేయమని అంటుంది. ఇక్కడ నీరేని కొందరు గుండాలు చితక్ కొడుతుంటారు. ఈ గుండాలు ఒక అమ్మాయితో తన ఇష్టం లేకుండా మాట్లాడుతుంటే నీరే వచ్చి అడ్డుకుంటాడు. దీని కారణంగా గుండాలు నీరేని కొడుతుంటారు. ఈ గుండాలు నీరేని కొట్టి వెళ్ళిపోతుంటే నిలబడే బలం లేకపోయినా వీళ్ళని పోనీయకుండా నీరే ఆపుతాడు. ఆ గుండా నీరేని ఆపకుండా కొడుతుంటే సకురా తన స్టైల్లో ఒక ఫ్లైయింగ్ కిక్ ఇచ్చి నీరేని సేవ్ చేస్తాడు. తనని సేవ్ చేసినందుకు నీరే సకురాకి థ్యాంక్ యూ చెప్తాడు. నీరై, నేను మిడిల్ స్కూల్లో చదివేటప్పుడు నన్ను చాలా బుల్లి చేసేవాళ్ళు, నన్ను కొట్టేవాళ్ళు, నేను వాళ్ళు ఏం చెప్తే చేయాల్సి వచ్చేది. కానీ అలాంటి టైంలో నన్ను ఫోరిన్ ఒక స్టూడెంట్ నన్ను సేవ్ చేశాడు. నేను కూడా ఆ రోజు నుంచి అతనిలాగా స్ట్రాంగ్ అవ్వాలని ఫోరిన్ లో జాయిన్ అయ్యా. కానీ నేను ఇంత బలహీనున్నని కలలో కూడా ఊహించలేదని నీరే అంటాడు. సకురా నువ్వు అనుకున్నంత బ్యాడ్ ఏం కాదులే అని అంటాడు. దీంతో నీరే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అందులోపై నీరే సేవ్ చేసిన అమ్మాయి వచ్చి నన్ను సేవ్ చేసినందుకు నీరేకి అండ్ సకురాకి థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ నీరే కొద్దిగా కామెడీ చేస్తాడు. తర్వాత ఇద్దరు కలిసి ఫోరిన్ స్కూల్ కి వెళ్తారు. ఇక్కడ నీరే అండ్ సకురా ఒక క్లాస్ లోనే ఉండబోతున్నారని మనకు తెలుస్తుంది. ఇక్కడ నీరే సకురాకి నువ్వు వేరే టౌన్ నుంచి వచ్చావు కాబట్టి నిన్ను అదోలా చూస్తారు, నువ్వు మాత్రం అస్సలు గొడవ పెట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తాడు. ఇంకా లేట్ చేయకుండా సకురా క్లాస్ రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఎంటర్ కాగానే ఒకడు సకురా దగ్గరకు వచ్చి నువ్వు సకురావి కదా అని అంటాడు. సకురా ఇది వినగానే ఫైట్ కి రెడీ అయిపోతాడు. అతను అందరూ నన్ను సో అని పిలుస్తారా అని ఇండైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. వీడు ఇక నా గురించి చాలు గానీ నీ గురించి మాట్లాడుకుందామని సకురా దగ్గరికి వస్తాడు. ఏదో ఫైట్ చేద్దామని వచ్చినట్టు ఉంటాడు గానీ వచ్చి ఫన్నీగా నిన్న టౌన్ ని సేవ్ చేసింది నువ్వే కదా అని అంటాడు. ఇది వినగానే అందరు స్టూడెంట్స్ కి సకురా పైన ఇంట్రెస్ట్ వస్తుంది. అందరూ సకురా చుట్టూ చేరుతారు.
వీళ్ళ మధ్యలో కొంచెం కాన్వర్జేషన్ జరుగుతుంది. అందులో ఒకడు నువ్వు వేరే టౌన్ నుంచి ఫూరీనికి ఎందుకు వచ్చావని సకురాని అడుగుతాడు. మనకి సకురా గురించి తెలిసిందే కదా, దేనికి భయపడకుండా ఈ స్కూల్లో టాప్ స్పాట్ కోసం వచ్చాను అని అంటాడు. ఇది వినగానే అందరు షాక్ అయిపోతారు. అంతలోపే సకురాపై ఒకడు టేబుల్ విసురుతాడు. మీరే సకురాతో నువ్వు వీడితో ఫైట్ చేయకు, వాడి పేరు క్యోటరో సుగుషిత, వీడు చాలా డేంజరస్, కాదు ఈ స్కూల్లోనే పెద్ద డేంజరస్ క్యాండిడేట్ అని అంటాడు. వీడు సకురాపై ఐ విల్ క్రష్ యూ అని అరుస్తూ వస్తాడు. సకురా ఫాస్ట్ గా డాట్ చేస్తాడు. సకురా ప్లేస్ లో ఒక టేబుల్ ని స్మాష్ చేసి దుబ్బుతాడు. సకురా ఇప్పుడు మజా వస్తుందని అంటాడు. దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఇది గైస్ విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. మీరు ఎపిసోడ్ 1 కి చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సెకండ్ ఎపిసోడ్ కూడా అంతే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. 100 సబ్స్క్రైబర్ గోల్ కి 5 తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మీ యానిమే బాబాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.